హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం పార్లమెంట్ అంటే ఏంటి, శాసనసభ అంటే ఏంటో బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాము. ఎస్పెషల్లీ ఇది న్యూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో లేదా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎండ్ వరకు మిస్ అవ్వకండి. సో మనందరికి కూడా తెలిసే ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 3 సిస్టమ్స్ ఉంటాయి: ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, లెజిస్లేటివ్ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్. సో ఈ పార్లమెంటు, శాసనసభ అనేటివి లెజిస్లేటివ్ సిస్టమ్ కింద ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. సో ముందుగా మనం పార్లమెంట్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే, పార్లమెంట్ యొక్క మెయిన్ పని ఏమిటంటే భారతదేశానికి సంబంధించి చట్టాలను, బిల్లులను, శాసనాలను, నిర్ణయాలను అమలు చేయడమే ఈ యొక్క పార్లమెంట్ యొక్క పని అనమాట. పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి, ఒకటి అప్పర్ హౌస్, 2 లోవర్ హౌస్. అప్పర్ హౌస్ని రాజ్యసభ అని అంటారు, లోవర్ హౌస్ని లోక్సభ అని కూడా అంటారు అనమాట. సో లోక్సభలో 545 సీట్లు ఉంటాయన్నమాట, రాజ్యసభలో 243 సీట్లు ఉంటాయన్నమాట. లోక్సభలో స్పీకర్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే ఎవరైతే ఎంపీలు ఉంటారో సో వాళ్ళు ఎన్నుకుంటారు అనమాట. రాజ్యసభలో స్పీకర్కి బదులుగా చైర్మన్ అంటారు. సో ఇందులో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎన్నుకునేది ఏమి ఉండదు అనమాట. వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్ అవుతారనమాట. సో లోక్సభలో లీడర్ ఆఫ్ ది హౌస్గా పిఎంని అంటారు. సో రాజ్యసభలో కూడా లీడర్ ఆఫ్ ది హౌస్గా పిఎంఏ ఉంటారు. సో ఇది ఓవరాల్గా ఫ్రెండ్స్ పార్లమెంట్ గురించి. నెక్స్ట్ స్టేట్స్ విషయానికి వస్తే, స్టేట్స్లో 2 ఉంటాయి, ఒకటి అసెంబ్లీ, 2 కౌన్సిల్. సో కొన్ని స్టేట్స్లో కౌన్సిల్స్ అనేవి ఉండవు అనమాట. అది రాష్ట్రాల యొక్క నిర్ణయం, పెడితే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. సో అసెంబ్లీ అంటే శాసనసభ అని అంటుంటారు, ఈ కౌన్సిల్ అంటే శాసన మండలి అని కూడా అంటుంటారు. సో శాసనసభలో ఎమ్మెల్యేలు ఉంటారనమాట. ఈ ఎమ్మెల్యేలని మనమే ప్రత్యక్షంగా, అంటే ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు అనమాట. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీలో 175 స్థానాలు ఉంటాయి. ఇవి స్టేట్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి, అండ్ ఆ స్టేట్లో పాపులేషన్ బట్టి ఈ సీట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్లో 175 సీట్స్ ఉన్నాయి. సో ఈ 175లో ఒక్కరే ఎవరైనా సీఎం అవుతారనమాట. సో సీఎం అవ్వాలంటే ఎమ్మెల్యేగా అర్హత ఉండాలి ఫస్ట్. సో ఇక లెజిస్లేటివ్ కౌన్సిల్కి వస్తే, లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ని డైరెక్ట్గా ఎన్నుకోము, ఇండైరెక్ట్గా ఎన్నుకుంటాం అనమాట. సో కొంతమంది డైరెక్ట్గా ఎన్నుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్లు, టీచర్లు అయి ఉండాలన్నమాట. సో ఈ మెయిన్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ యొక్క పని ఏమిటంటే రాష్ట్రానికి సంబంధించి చట్టాలు, శాసనాలు, నిర్ణయాలు తీసుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.